వెల్కమ్ వెల్కమ్ టు ఎక్స్‌ప్రెస్ రాజా. ఇవాళ ఫ్రైడే. బ్రేకింగ్ న్యూస్. మై నేమ్ ఇస్ నందిని. ఉగాది శుభాకాంక్షలు. బ్రేకింగ్ న్యూస్. క్యాబ్లో వెళ్తుండగా ఫెయిల్ అయిన బ్రేకులు. ప్రయాణికులు అందరూ కంగారు పడ్డారు. ఒక్కడైతే ధైర్యంగా ఉన్నాడు. అతడిని ఎందుకురా ధైర్యంగా ఉన్నావని అడిగితే, అతనే డ్రైవర్ అన్నాడా? ఎందుకురా ధైర్యంగా ఉన్నావని అడిగితే, ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా నాకే ధైర్యం లేదు కానీ భయం లేదు కానీ నీకెందుకురా భయం అని అన్నాడు. సూపర్. అప్పుడప్పుడు మహానుభావులు మాట్లాడితే అర్థం కాదు. ఆయన మీ పేరు? పవర్ విష్ణు. చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? కాలేజ్లో ఏం చేస్తుంటారు? లెక్చరర్? చదువుకుంటూ ఉంటారా? బ్రేకింగ్ న్యూస్. చేతివేలు అరిగిపోతున్నాయని డాక్టర్ దగ్గరికి వెళ్ళిన యువకుడు స్మార్ట్ ఫోన్ వాడొద్దని చెప్పిన డాక్టర్ డబ్బా ఫోన్ వాడమని చెప్పి షాక్ లో కోమాలోకి వెళ్ళిపోయిన యువకుడు. వాడు కాదు కానీ నువ్వు వెళ్ళాలా డాక్టర్ దగ్గరికి? I'm Sanvita. Sanvita. Yeah. S-U-N Sun V-I-T Vita. S-A-N-V-I-T-H. మార్చారు ఈ మధ్యన. ఓకే, చెప్పండి. బ్రేకింగ్ న్యూస్. రీసెంట్ గా వచ్చిన సినిమా ధర 200 రూపాయలు మాత్రమే. టికెటా? యా. సినిమా మధ్యలో వెళ్ళిపోతే 500 రూపాయలు ఫైన్ వేసిన మేనేజర్, కానీ మేము 1000 రూపాయలు ఇచ్చి వెళ్తామంటున్న జనాలు. అంత బాగుందా? అయితే సినిమా. మా చివరి వరుసలో మేధావులు ఎవరు నుంచోట్లేదేంటి? చివరి వరుసలో ద బ్రిలియంట్ స్టూడెంట్స్. అది మీ పేరు? మనోజ్. ఓ మంచి పాట పాడవా? ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్. జోక్ చేశారా? అడిగా ఏదోలో అడిగా కదిలే క్షణమా తెలియేదని నన్నే మరిచా తన పేరునే తలిచా తన ఊసేదని లేని నన్ను ఊహించలేను ప్రతి ఊహలోను వెతికితే తనకదే. ఇది బాగుందనో మరి ఆత్మనో నా తెలియదు, భలే కొట్టారు. త్వరలో ఆకాశాన్ని తాకబోతున్న కొరగ గెరలు అని ప్రకటించిన ప్రభుత్వం. ఆకాశంలో ఇల్లు కట్టించి ఇవ్వాలని అడిగిన ప్రజలు. మీరు తెలుగులోనే చెప్తున్నారు. తమిళ్ ఆల్మోస్ట్ అలాగే వచ్చింది అది. సూపర్. హాయ్ ప్రదీప్. హాయ్. మై నేమ్ ఇస్ నందిత. బ్రేకింగ్ న్యూస్. 50 రూపాయలు తరిగిన పెట్రోల్ ధరలు, అమాయకంగా పెరిగిన బైక్ అమ్మడాలు, సంబరాలు చేసుకుంటున్న ప్రజలు. అమాయకంగా పెరిగాయా? అమాంతంగా. ఇది హఠాత్ పరిణామం. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీకాంత్. హాయ్ శ్రీకాంత్. శ్రీమేదే కాలేజ్. పిన్ కోడ్ మనకేం తెలుస్తుందిలే. ఓకే, బాగా చదువుతారు మీరు? పర్లేదా? చెప్తున్నారా? బ్రేకింగ్ న్యూస్. ఏం చదువుతున్నారు ఇప్పుడు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అన్న. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, వెరీ గుడ్. బ్రేకింగ్ న్యూస్. ఏ బ్రాంచ్ తీసుకున్నారు? ఎంఎస్సి. మాస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. నో మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. ఓ అదేనా. మీరు ఎక్కడ ఉంటారు? మా ఊర్లో ఉంటానన్న. మీ ఊర్లో ఉంటారు. బ్రేకింగ్ న్యూస్. ఏ ఊరు? మా ఊరు. ఓకే, పేరే మా ఊరు. లంగర్ హౌస్. ఓ వెరీ గుడ్. బ్రేకింగ్ న్యూస్. అంటే కాలేజ్కి ఎలా వెళ్తారు? అప్పుడప్పుడు బైక్ మీద, డైలీ అయితే బస్ మీద. లోపల కూర్చోవచ్చు కదా, బయట ఎండగుండిద్ది. లోపల రద్దు ఎక్కుంది అంటే బస్ మీద వచ్చినాను. డ్రైవర్ దిగిపోమను. బస్ వదలదు కదా, ఖాళీ ఉన్నా కదా, మనం నడుపుకుంటూ వెళ్ళిపోయారు. సరే పాప, ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నారు. బ్రేకింగ్ న్యూస్. రద్దు అయినా చిన్నప్పటి నుంచి అదే ఏరియానా? అదే ఏరియా ఏం లేదన్న, ఇప్పుడు రీసెంట్ వచ్చాను. పర్లే, ఆన్సర్ చెప్పు. బ్రేకింగ్ న్యూస్ చెప్పు. బ్రేకింగ్ న్యూస్. రద్దు అయిన బార్బర్ షాపులు, దీని కారణం ప్రదీప్ మాచిరాజు. వివరాల్లోకి వెళ్తే, ప్రదీప్ షేవింగ్ అనే పేరుతో అన్ని ముక్కలు కలిపి చెప్పే. రద్దు అయిన బార్బర్ షాపులు, దీని కారణం ప్రదీప్ మాచిరాజు. వివరాల్లోకి వెళ్తే, కూర్చుంటేనే రాలేని దగ్గరికి వస్తే మొత్తం పోయింది. బ్రేకింగ్ న్యూస్. రద్దీ అయిన బార్బర్ షాపు, దానికి కారణం ప్రదీప్ మాచిరాజు.
అక్కడ దాకా ఓకే. ప్రదీప్ క్లీన్ షేవ్ అనే పేరుతో ఉండడంతో అభిమానులు చాలా తరలి వస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పెషల్ బార్బర్ షాపులు పెట్టాలని ఆదేశం ఇస్తున్నారు. హాయ్ బావ గారు. హలో అండి. దేవి ప్రదీప్ మాస్టర్స్ నా పేరు. ఓ నైస్ నేమ్. మీకోసం ఒక కవిత. పువ్వు లవర్స్ కోసం, నవ్వు అందరి కోసం, లక్కు కొందరి కోసం, నువ్వు నా కోసం, నేను నీ కోసం. హౌ స్వీట్. మీకు సర్ప్రైజ్, మీకు నచ్చితేనే ఆ సర్ప్రైజ్ మాకు సెల్ఫీ. సర్ప్రైజ్. yes yeah waiting. గిఫ్ట్లు వస్తాయి. పువ్వులేవో కొమ్మ పైన చూస్తూనే ఎంతసేపు తాకితేనే ఏంటి తప్పు పాతికేళ్ళ చదివమ్మా. ప్రదీప్ మాచిరాజు ఫ్యామిలీ లవ్ యూ డార్లింగ్. బెంగళూరు నుంచి ముంబై, కరీంనగర్ ఇలా అందరూ గ్యాదర్ అయ్యి నీ ఫ్యాన్స్ ఒక పెట్టుకొని అందరూ ట్విట్టర్ లో ఫాలో అవుతున్నారు. నైస్. హర్షిత, వరలక్ష్మి, హారిక, ప్రియా, లీలావతి, సరిత, కృష్ణవేణి, దేవి, వనప్రియ, భాగ్య, మౌనిక, రమ్య, శ్వేత అండ్ ఊర్మిళ, అనుపమ. సో తేజు. ఎస్, సోషల్ నెట్వర్కింగ్ లో నన్ను ఫాలో అవుతున్న టీమ్ ఇది. ప్రేమ కోసమే నా గుండెల్లో కట్ట ప్రేమ దేశమే. హాయ్ ప్రదీప్. హాయ్. దిస్ ఇస్ రసజ్ఞ. నైస్ నేమ్ రసజ్ఞ. చెప్పండి. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్. మా మమ్మీ మీకు ఇంకా పెద్ద. హౌ స్వీట్. అడిగానని చెప్పు. థ్యాంక్ యూ. ఎ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ మీ. అవునా? హ్యాండ్ మేడ్. అప్పుడప్పుడు ఇవ్వడం లేట్ అవ్వచ్చేమో, ఇవ్వడం మాత్రం పక్కా. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా బ్రేకింగ్ న్యూస్. రెడ్ ఎఫ్ఎం. yes. తన బాయ్ ఫ్రెండ్ చక్కెర వచ్చి పడిపోయాడు. చక్కెర ఎక్కడి నుంచి వచ్చిందని వెతుకుతున్నా తన గర్ల్ ఫ్రెండ్. ఇప్పటికీ బయటపడని నిజాలు. ఎవడో కానీ అయిపోయాడు. అడిగారని చెప్పమ్మా. నేను కూడా మీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను. ఐస్ క్రీమ్ తెచ్చాను. ఎండ కదా కరిగిపోయింది. ఆహా. నేను నీకోసం వేరే ఐటమ్ తెచ్చాను. అది గేమ్ అప్పుడు చూపిస్తాను. మన తర్వాత చూస్తున్నా. సపోటా తక్కువ ఉంటుంది కానీ లోపల ఉండదు. అన్న మీకోసం చిన్న కవిత. ఓకే. అన్న ఎదురులేని వీరుడు, ఓటమి లేని సూర్యుడు, నిప్పు లేని సూర్యుడు, గుడి లేని దేవుడు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ బుల్లితెరపై యాంకరింగ్ కి అమ్మ మొగుడు. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. ఇది బ్రేకింగ్ న్యూస్ కాదు, బ్లాస్టింగ్ న్యూస్. టెర్రరిస్టులు బాంబులు పెట్టారని మన దస్తగిరి చెప్పిండు. అమీర్పేట్ చౌరస్తాలో ఉద్రిక్తత నెలకొంది. బాంబ్ స్క్వాడ్ తెలుసుకున్న వెంటనే వచ్చి అది బాంబు కాదు జెండు బాంబు అని చల్లబడ్డారు. నిజామాబాద్ నిజామాబాద్. థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్ అన్న. మీ పేరు? నా పేరు చిన్న అన్న. ఉడుగరునోగా చిన్నప్పుడు పెట్టుంటారా పేరు? ఓకే. ఎల్బీ జూనియర్ కాలేజ్ చదువుతున్నా. ఎక్కడ? ఇక్కడ మెహందీపట్నంలో. అవునా? ఎవరెవరు? మా ఫ్రెండ్స్ అందరం. ఎంతమంది? 10 మెంబర్స్. చేతులు ఎత్తండి. వేణు, వంశీ, శేఖర్. సార్ జాగ్రత్త చూడండి సార్, మొత్తం బంకోట్ వచ్చారు సార్ బ్యాచ్ మొత్తం. బ్రేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్. ఫ్లాష్ లైట్ కొడితే మెడికల్ టెస్ట్ లో చేయించుకోండి. బ్రేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్. ఫ్లాష్ లైట్ కొడితే మెడికల్ టెస్ట్లు చేయించుకోనికి నీ ఆస్తులు అమ్మినా సరిపోవని చెప్తున్నా బాలయ్య బాబు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా వెంచర్ హాస్పిటల్లో ఫ్రీగా మెడికల్ టెస్ట్లు చేయిస్తామని హాస్పిటల్ యాజమాన్లు. చాలా పవర్ఫుల్ గా చెప్పారు తెలుసా డైలాగు. దానికి ట్రైన్ టైం అవ్వడం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పాడు అంతే. ఎలాంటి సందర్భాల్లో మీరు నేను అప్డేట్ అవ్వాలరా అని అనుకుంటారు? ఐఎమ్ వినోద్. మా దోస్తు అని ఒక అమ్మాయి బూతులు తిడుతున్నప్పుడు వాడు రామారామ అన్నప్పుడు వాడు
అప్డేట్ అవ్వాలనిపిస్తుంది. నేర్పించచ్చు కదరా, నువ్వు ఏం చేస్తున్నావు? నిన్ను నీ గర్ల్ ఫ్రెండ్ తిట్టిందా, అప్పుడు నువ్వు నేర్చుకున్నావా? అలా వాడుకొని నేర్పించాలి. ఆ దిట్టకానికి నా మైకం మొత్తం ఖరాబ్ అయిపోయిందా? గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. లక్కీ ఫెలో, లక్కీ ఫెలో. వెరీ గుడ్, అందుకే సంతోషంగా ఉన్నావు. దిస్ ఇస్ వివేక్. ఎవరైనా నా దగ్గర వచ్చి చాటల బ్యాండ్ కొట్టమంటే చాట్ బండి దగ్గర తీసుకెళ్తా. అతను లుక్ ఇచ్చినప్పుడు నేను అప్డేట్ అవ్వాలనిపిస్తుంది. నువ్వు అవ్వాలరా, గ్యారంటీ అవ్వాలి, డౌటే లేదు ఇందులో. నా పేరు బాండ్, జేమ్స్ బాండ్. వార్తలోని ముఖ్యాంశాలు, వార్తలోని ముఖ్యాంశాలు. ఎప్పుడు అంటే అనుకోకుండా పెళ్లికి వెళ్దాం కదా అన్న. పెళ్లికి అనుకోకుండా ఫ్రెండ్స్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ఎవడో కూడా లేదు. సాంబార్ ములక్కాయ రాలేదని పెళ్లి క్యాన్సల్ అన్నప్పుడు వాడిని చూసి నువ్వు అప్డేట్ కావాలి బెటా అనిపిస్తుంది. నీకు సాంబార్లో ములక్కాడ వచ్చిందా? రాదు. దిస్ ఇస్ నరేష్. ఏ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పినా ఐ హావ్ బాయ్ ఫ్రెండ్ అంటుంది భయ్యా. అసలు ఏమైంది అర్థం కాదు. అబ్బాయిలకి చెప్పు, అబ్బాయిలకి చెప్పు. అబ్బాయిలు ఎలా చెప్తాము? ప్రకాష్, ప్రకాష్. నరేష్ ఓ మంచి పాట పాడు నరేష్. ఉండిపోరాదే పనుందే, పనుందే, గుండె నీదేలే. దట్స్ ఇట్ సార్. సూపర్. లవర్ సినిమాకి తీసుకెళ్ళమన్నప్పుడు జనాలు బాగా ఉన్న థియేటర్కి తీసుకెళ్లే వాళ్ళని చూసినప్పుడు వీడు అప్డేట్ అవ్వాలనిపిస్తుంది. మారలే, మళ్ళీ మల్టీప్లెక్స్కి వెళ్ళాలి నువ్వు. కూర్చో. మై నేమ్ ఇస్ లోకేష్. ఎప్పుడన్నా మన ఫ్రెండ్ ఉంటాడు కదా, ఫ్రెండ్ కోపంతో ఉంటాడు కదా, మనశాంతిగా ఉండరా అంటే ఉన్నప్పుడు అప్డేట్ అయినట్టు అనిపిస్తుంది. అర్థమైందా అన్న? టాబ్లెట్లు తీసుకురాను అందరికి, టాబ్లెట్లు తీసుకురాను అందరికి. తలకాయ టాబ్లెట్ వేయాలి. కోపంగా ఉంటాడా? ఉండరా, మనశాంతిగా ఉండరా అంటే ఉన్నప్పుడు అప్డేట్ అయినట్టు అనిపిస్తుంది అన్న. ఏంటో సూపర్. నా పేరు గణేష్ అన్న. 5 feet లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో ట్యూబ్ చేసుకొని స్విమ్ చేసే వాళ్ళని చూసి అప్డేట్ అవ్వాలనిపిస్తుంది. నేను ఇంకా గట్టి మీద కూర్చొని చెంపుతో పోస్తున్నాను చూసారా? టాబ్లెట్ నీకు కదరా, రాసినోడికి వేయాలైతే. ఈఆర్కే డ్రావిడ్ రాజేష్ కన్నా. నైస్ నేమ్. మన ఫ్రెండ్స్, మన దోస్తులు అమ్మాయిలతో తిరుగుతున్నప్పుడు మనం అప్డేట్ అవ్వాలని అనుకుంటాం. మనం కాదరా, వాడు అవ్వాలి. మనం అవ్వాలి. వాడు అప్డేట్ అయితే మళ్ళీ హ్యాపీగా ఉంటాడు. వరలక్ష్మి, నేను మీకోసం ఒక కవిత చెప్తాను. గేట్లేసేండ్రా. మీ ఇంటి పేరు మాచిరాజు, మీ ఫేవరెట్ హీరోయిన్ కాజు, ఎక్స్ప్రెస్ రాజా చూస్తాం రోజు, ప్రదీప్ ఇద్దరం కలిసి ఇద్దామా ఒక ఫోజు. బా, చాలా బాగా రాశారు, సొంతంగా రాసినట్టే ఉంది అసలు. నా పేరు శేఖర్. ఈ షోకి వచ్చినప్పుడు మన గ్రూప్ లో ఉన్న అందరికి మీది ఏ కాలేజ్ అన్నప్పుడు మా కాలేజ్ అన్నప్పుడు వాళ్ళు ఇంకా అప్డేట్ కావాలనిపిస్తుంది. ఈ మధ్యన ఇలాంటి సెట్విన్ పంచులు చాలా వింటున్నాను నేను. నా కాదులో చైలవి చెప్పినప్పుడు ముక్కు పగిలిద్ది. ఆన్సర్ మార్చుకో, లేదా పేరైనా మార్చుకో. నాకు ఊపిరాలని మా ఫ్రెండ్ గానికి చెప్తే వాడు నోట్లో నోరు పెట్టి నాకు ఊపిరి అందిస్తే వాడు అప్డేట్ అలా అయితే పర్లేదురా, నీకు వాడున్నాడు కదా, నాకు చాలా అది. హాయ్ ప్రదీప్ బావ, నా పేరు స్వాతి. మీకోసం ఒక కవిత. చెప్పండి. కను మూసినా నువ్వే, కను తెరిసినా నువ్వే, నా నోటి వెంట వచ్చే మాట కూడా నువ్వే బావా. ఐ లవ్ యూ బావా. ప్రదీప్. థ్యాంక్ యూ సో మచ్. భయ్యా, మీ యాంకరింగ్ చూసినప్పుడు అప్డేట్ అవ్వాలనిపిస్తుంది. మై నేమ్ ఇస్ అనిల్ ఫ్రమ్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. కింద సైడ్ ఇవ్వండి అబ్బాయికి. కుమ్ముడు. ఇప్పుడు అనిల్ గారిచే అద్భుతమైన నృత్య ప్రదర్శన. Let's go. मेरे पास सबसे अरुबा अरे नाना तुम नहीं कंदू दे दे
సూపర్, నిజంగా వాట్ ఏ టాలెంట్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలా మంచి ఎనర్జీ నీది. అండ్ సిటీమార్ సాంగ్ కి ఆ డాన్స్ చేసావు. అల్లు అర్జున్ గారికి తెలిస్తే 3 days బాధపడతారు. అదేంటి అలా అలా అసలు అలా కుదరలేదే. కానీ దాని తర్వాత చాటల్మ్యాన్ డాన్స్ చేశారు మీరు. నేను అది కూడా చాలా మంది డాన్స్ చేయడం చూశాను. అందులో కూడా ఒక కొత్త వేరియేషన్ చూశాను. అది వెరీ గుడ్ బ్రదర్ అండ్ ఆల్ ది బెస్ట్. వాట్ అండ్ ఎనర్జీ. బాగా చదువుకోండి. క్లాప్ ఫర్ హిమ్, కమ్ ఆన్. నా పేరు ఇవాంజలిస్ట్ అనిల్. అప్డేట్ అవ్వమంటే ఒక మాట చెప్పాం మీకు. లవ్ అనే క్రికెట్లో ప్రేమ అనే బాల్ వేసి అమ్మాయి అనే వికెట్ను పడగొట్టాను, కానీ వాళ్ళ ఫాదర్ అంపైర్ నో బాల్ అన్నాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని నేను అడిగాను. నాట్ అవుట్ అన్నాడు. ఇంకో కవిత బ్రో. ఇప్పుడు కవిత ఓకే. ప్రేమతో ప్రేమిస్తే ప్రేమించబడిన ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమతో ప్రేమిస్తుంది. నువ్వు నాకు నచ్చావు సినిమాలో వెంకటేష్ గారి కవిత వినగానే. థ్యాంక్ యూ బ్రదర్. అప్డేట్ చెప్తున్నా బ్రో. నా లవర్కి ఫోన్ చేసి తిన్నావా అని అడిగినప్పుడు తను తింటూనే లేదు బంగారం తినాలి అన్నప్పుడు నేను ఇంకా అప్డేట్ అవ్వాలని అనిపించింది. అవ్వాలి. నీకు గుడ్ నైట్ చెప్పాక కూడా గంట తర్వాత ఆన్లైన్ కనిపించింది కదా, నాకు అప్పుడే అర్థమైంది.